రోజుల తర్వాత ఒక మంచి మోటివేషన్ ప్రోగ్రామ్ అని తీసుకున్నాము. సో, అందులో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఒకసారి చాట్ బాక్స్‌లో రెస్పాండ్ టాపిక్ వచ్చేసి ఆల్రెడీ ఇందాక శివ సార్ గారు కూడా చెప్పారు. సో, విజేత లక్షణాలు అని. కదా! సో, మరి ఆ విజేత లక్షణాలు ఏంటి అనేది నేను కొంత అబ్జర్వ్ చేసి సో, నా గురువుల నుంచి తీసుకున్నదండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురువులు అయినటువంటి వెంకటేశ్వర సార్‌కి అదే విధంగా సో, కిరణ్ సార్‌కి గుడ్ మార్నింగ్ తెలియజేసుకుంటూ నేను ఈరోజు అనేది జూమ్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. వెల్కమ్ టు ట్రైన్ ద ట్రైనర్ సిరీస్. సో, నాకు ఈ ట్రైన్ ద ట్రైనర్ సిరీస్ వల్లనే ఈరోజు నేను ఒక ప్రెజెంటేషన్ ఇచ్చే వ్యక్తిలా తయారయ్యాను. అదే విధంగా సో, ప్రెజెంటేషన్ చేసే వారిని కూడా నేను తయారు చేసుకుంటున్నానండి. రెగ్యులర్‌గా చాలా వరకు కొత్త వాళ్ళు మనకి హోస్టింగ్ చేస్తున్నారు, ప్రెజెంటేషన్ చేస్తున్నారు. సో, ఈ ట్రైన్ ద ట్రైనర్ సిరీస్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో, ఇది ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఇదంతా మన కోసమే. ఓకే. సో, ఈ రోజు టాపిక్ తీసుకుంటే విజేత లక్షణాలని చెప్పాను. సో, మరి రెగ్యులర్‌గా మనకు ఇంత మంచి జూమ్స్ అనేది 7:30 జూమ్స్‌లో మనకు 7:00 జూమ్‌లో వస్తుంది. సో, మరి ఈరోజు నాకు ప్రెజెంట్ చేసే అవకాశం అనేది రావడం జరిగింది. థాంక్ యూ. అదే విధంగా రైట్. ఓకే ఫ్రెండ్స్. మరి విజేత లక్షణాల్లో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ విజేత లక్షణాల కన్నా ముందు మనము ఒక డ్రీమర్‌గా ఉండాలి ఫ్రెండ్స్. వినండి. సో, కొన్ని తెలిసినట్టే ఉంటాయి. కానీ అవే మన వీక్‌నెస్. ఓకే. కొన్ని తెలిసినట్టే ఉంటాయి. అవే మన వీక్‌నెస్ ఉంటుంది. యెస్. విజేత లక్షణాల్లో మొదటిది ఏంటి ఫ్రెండ్స్ అంటే, సో డ్రీమర్‌గా ఉండాలి. సో అంటే బయట మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఏ రంగంలో కానీ, సో ఇప్పుడు అంటే ఒక జాబ్ చేసేటోళ్ళు కూడా వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటది. ఏ డ్రీమ్ అంటే, సో నెలకు నాకు ఒక 10,000 వస్తుంది. ఆ 15,000 వస్తుంది, 20,000 వస్తుంది. సో అందులో కొంత ఖర్చు పెట్టాలి. కొంత మిగిలించుకోవాలి. ఆ మిగిలించిన దాంతో నా పిల్లలకు ఒక ఫ్యూచర్ ఇవ్వాలి అంటే అనుకుంటారు. అదొకటి కావచ్చు. సో, లేదు అనుకుంటే మీరు ఎక్కడ క్రీడలో చూసినా ఇప్పుడు చాలా మంది సక్సెస్ అయిన ప్రతి ఒక్కరిని చూసినా ఇప్పుడు చాలా మంది కోహ్లీ, ధోని అని ఏదో ఏదో చెప్పుకుంటుంటారు. ప్లస్ అదే విధంగా ఇప్పుడు మన అంబానీ ఈ మధ్యలో బాగా సో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సో, అతను ఏం చేశాడు ఫ్రెండ్స్ అంటే, సో 8థ్ క్లాస్‌లోనే అంటే సారీ 8థ్ క్లాస్ కాదు 8వ సంవత్సరంలోనే అతను ఒక డ్రీమ్ పెట్టుకున్నాడండి. అతను ఉన్న ఏజ్ ఎంత అంటే 8 ఆ 8వ సంవత్సరంలోనే అతను ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకున్నాడు. సో ఏంటి డ్రీమ్ అంటే సో నేను ఇలా ఉండాలి. ఫస్టే ఫిక్స్ అయిపోయాడు. అంటే ఇక్కడ కూడా మనకేమవుతుందంటే చాలా వరకు డ్రీమ్ అనేది లేవండి. సో ప్రపంచంలో ఏది కనిపెట్టినా ఎంత అంటే ఒక అద్భుతం ఏది జరిగినా అంటే నిర్మాణం అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీనికొకటి నేను తాజ్‌మహల్ ఎళ్ళాను. సో ఆగ్రా తాజ్‌మహల్ ఎళ్ళాం. నిజంగా వెళ్ళిన వాళ్ళకి అదొక అద్భుతం అండి. సో అది చూడంగానే అసలు ఇది ఒక ఆలోచన లేనిది కట్టరు. ఒక డ్రీమ్ లేనిది కట్టరు. సో బ్యాక్ సైడ్ చూస్తే ఎటువంటి చెట్లు లేవు. మొత్తం ఏదో కొండకి ఆనినట్టుగా అనిపిస్తది. సైడ్‌లో పోతే చెట్లు ఉంటాయి. సో అద్భుతమైన కట్టడం అన్నమాట. సో అంటే ఏదైనా వాళ్ళొక ఆలోచన ఉంది అంటే ఒక కల. ఒక కలతోనే, ఒక డ్రీమ్‌తోనే అది స్టార్ట్ అవుతుంది. సో మరి కలలు లేని వారు మన బిజినెస్‌లో ఉన్నారా అంటే 100% ఉన్నారు. బయట చూస్తే అంటే కలలు ఉన్నవారు ఉన్నారు. ప్రతి ఒక్కరు కల కంటున్నారు బాస్. కలలు కంటున్నారండి. సో మరి కలలు లేని వారు నేనొక వేరే వాళ్ళతో తీసుకున్న మాట అంటే జీవించిన శవంతో సమానం అంటారు చాలా మంది పెద్దలు. సో ఆ పెద్దలను కూడా పెట్టాను. కలలు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవించిన శవంతో సమానం. ఓకే. సో కలలు లేవు. నాకేం కలలు లేవు. కొంతమంది అంటారు నాకేం కలలు లేవండి. నాకు కొన్ని డ్రీమ్స్ అనేవి ఏం లేవు అంటారు. సో వాళ్ళు డ్రీమ్స్ అనేవి ఏమి లేవంటే వాళ్ళ జీవితంలో ఎక్కడో మోసపోయా లేకపోతే సో వాళ్ళ జీవితం మీద విరక్తొచ్చా సార్ నాకు జీవితం ఇదే అనుకున్న వాళ్ళు మాత్రమే సో వాళ్ళకి కలలుండవు. కాపోతే ఇక్కడ నేనేమంటున్నా ఫ్రెండ్స్ అంటే సో ఏదైనా సక్సెస్ అవ్వాలంటే డ్రీమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మరి మిత్రమా ఇక్కడ చూడండి రాశాను. సో వెస్టిజ్ వ్యాపారాన్ని నిర్మించాలంటే మీరు మొదటగా ఇక్కడ ఉన్న 40 మంది ఆలోచించుకోండి. ఫస్ట్ ఈ రోజే మీరు జాయిన్ అయ్యారనుకోండి. ఆల్రెడీ సీనియర్స్ ఈ రోజు నుంచి ఒక స్టెప్ అనుకుందాం. ఓకే. సో ఈ రోజు నుంచి నేను చెప్పేదేంటంటే ఫస్ట్ మీరొక డ్రీమ్ పెట్టుకోండి. ఓకే. సో మీరు డ్రీమ్ పెట్టుకుంటేనే మీ టీమ్‌ను కూడా డ్రీమ్ క్రియేట్ చేస్తారు. సో అంటే మీరు ఒక కలతో మీరిది సాధించాలని ఒక కల మీతో ఉంటే సో ఆ కలని టీమ్‌తో షేర్ చేస్తారు. ఓకే. ఇది ఏం బిజినెస్ అంటే డ్రీమర్స్ బిజినెస్ అని నేను ఎన్నో సార్లు చెప్పుకొచ్చాను. ఓకే. సో కాబట్టి డ్రీమ్‌తోనే ఈ బిజినెస్ అనేది ముందలకెళ్తుంది. సో మరి వెస్టిజ్ చూరంగా చూసుకుంటే ఆల్రెడీ నేను ఇందాక కూడా చెప్పాను. వెస్టిజ్ అనేది డ్రీమర్స్ బిజినెస్. ఒక కల ఉండాలి.
నాకు ఈ నాకు ఒక 50,000 సంపాదించాలి. హౌస్ వైఫ్‌కి ఒక 50,000 సంపాదించాలి. హౌస్ వైఫ్‌కి రూ. 1,00,000 సంపాదించాలి. నెలకు రూ. 1,00,000 సంపాదించాలి. ఇక నా ఫ్రెండ్ అంటాడు, నేను నెలలో ఈ రోజు ఏసిన షర్టు నువ్వు నెలకు 30 రోజులు. ఈ రోజు ఏసిన డ్రెస్సు మళ్ళా నెలలో ఎయొద్దట. అదొక డ్రీమ్. ఓకే. సో అంటే ఉంటది. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటది. కదా! సో మరి వెస్టీజ్‌లో కూడా డ్రీమ్ ఉంటేనే సక్సెస్ అవుతున్నాం. చాలా మంది వెనక్కి తగ్గడానికి కారణం ఏంటంటే వాళ్ళకంటే ఒక డ్రీమ్ అనేది లేదు. ఓకే. సో మరి ఏం డ్రీమ్ ఉండాలి? ఫ్రెండ్స్ కొత్త వాళ్ళున్నారు. ఏం డ్రీమ్ ఉండాలి? సో ఏం డ్రీమ్ ఉండాలంటే నాకు డబ్బు పరంగా, ఆర్థికంగా ఎప్పుడూ నేను వెనకడుగేయకూడదు. అంటే సో నేను అంటుంటాను, నా డ్రీమ్ ఏందంటే ఇప్పుడు నేను ఒకరిని డబ్బులు అడుగుతున్నాను గానీ ఫ్యూచర్‌లో నేను ఎవరిని డబ్బులు అడగకూడదు. నా ఫ్యామిలీ డబ్బులు అడగకూడదు వేరే వాళ్ళని. చేయి చాచి ఎవ్వరు కూడా డబ్బులు అడగకూడదు. ఇది నా డ్రీమ్. ఓకే. ఇన్‌కమ్ పరంగా చూసుకుంటే. సో అదే విధంగా కార్ అనేది ఒక డ్రీమ్. అంటే ప్రతి ఒక్కరు మీరు పెట్టుకోవాల్సిందంటే స్టార్టింగ్‌లో ఓకే. ఒక సంవత్సరం తర్వాతనా, 2 సంవత్సరాల తర్వాత మీకు ఎంత డబ్బు కావాలి? ఓకే. అదే విధంగా కార్. ఏ కార్ కావాలి? ఓకే. అదే విధంగా ఇల్లు. ఒక డ్రీమ్ హౌస్. ప్రతి ఒక్కరు కోరుకుంటారండి. చాలా మంది ఇల్లు సరిగా లేక విత్ నాతో సహా. సో సరిగ్గా నిద్రపోని కాలాలు కూడా ఉన్నాయి. ఓకే. సో ఎందుకు అంటే ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా ఒక పీస్‌ఫుల్ ప్రదేశం కావాలి. కదా! సో దానికోసం ప్రతి ఒక్కరి డ్రీమ్ హౌస్ కూడా ఉంటుంది. సో ఇలా ఒక డ్రీమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్. ఒక డ్రీమ్ పెట్టుకోండి. సో మరి దానితో పాటు విదేశాలకెళ్ళి రావాలి. ఎగ్జాంపుల్‌గా నేనే ఉన్నాను. మా సారు విదేశాలకెళ్ళొచ్చాడు. మరి మా సారు పాజిబుల్ అయినప్పుడు నాకు అవుతదా? కాదా? అవుతది. సో నేను గూడా విదేశాలకి వెళ్లి రావాలి. ఓకే. సో ఒక ఫ్యామిలీకి మ్యారేజ్ అయిన వాళ్ళు నా ఫ్యామిలీకి నేనొక హ్యాపీ లైఫ్‌ని ఇవ్వాలి. హ్యాపీ లైఫ్ ఇవ్వాలి అంటే ఎక్కడ ఉందంటే మనం ఒక డ్రీమ్ పెట్టుకోవాలి. అంటే ఫ్యామిలీ కోసం గూడా ఒక డ్రీమ్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఎవ్వరు క్విట్ అవ్వరండి. ఇది మాత్రం 100%. మీరు కారు కోసం పెట్టినా, విమానం కోసం పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా సరే అవుతారేమో గానీ, నా ఫ్యామిలీని ఇలా చూసుకోవాలి. ఇప్పుడు నేను కష్టపడ్డా, ఒక సంవత్సరం గాని, 2 సంవత్సరాలు గాని, సో నేను నా ఫ్యామిలీ ఎల్లప్పుడూ హ్యాపీగా చూసుకోవాలి. ఈ డ్రీమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇలా పెట్టుకుంటే మనకు ఎక్కడ క్విట్ అవ్వడానికి కూడా అవకాశాలుండవు. అదే విధంగా నేను నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఇదొక రికగ్నిషన్స్. ఈ రికగ్నిషన్ పరంగా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. సో ఈ విధంగా ఒక డ్రీమ్ పెట్టుకోండి. సో ఒక డ్రీమ్ పెట్టుకొని మనము పని చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే ఒక డ్రీమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మీకు ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత బాగా ఆలోచించండి. మీరు ఏం డ్రీమ్ పెట్టుకోండి కరెక్ట్ తిప్పి కొడితే ఏం డ్రీమ్ ఉండదు. అంటే డ్రీమ్ ఉన్నోళ్ళు గట్టిగా పని చేస్తున్నారు. సో డ్రీమ్ లేనోళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడే ఉంటున్నారు ఫ్రెండ్స్. క్విట్ అయిపోతున్నారు. ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు, క్విట్ అయిపోతారు. సో కళ లేకుండా వెస్టీజ్ వ్యాపారం చేయటం అర్థం లేని పని. ఇది వినడానికి ముఖం మీద కొట్టినట్టు అనిపించినా సో మీరు ఒక కళ లేకుండా వెస్టీజ్ బిజినెస్ చేయడం అనేది అర్థం లేని పని. ఓకే. సో ఇందాక చెప్పిన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ పెట్టుకోండి. ఒక విదేశాలకెళ్ళి రావాలి. ఒక కార్ అన్నా తీసుకురావాలి. సో ఇందాక నేనేం చెప్పాను ఒక ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. ఒక డబ్బు పరంగా ఎదగాలి. ఒక ఇల్లు కావాలి. ఏదైనా ఒక డ్రీమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. డ్రీమ్ పెట్టుకొని పని చేద్దాం. ఓకే. సరే రైట్. సెకండ్ వన్. సో సెకండ్ వన్ ఏందంటే సక్సెస్ కోసం బలమైన నిర్ణయం. నేను ఈ మధ్యలో బాగా చెప్తున్నా. ఫిక్స్ అవ్వాల్సిందే. డిసెంబర్‌కెల్లా 1,00,000 కొట్టేసేయాలే. ఇదే చెప్తున్నా. అవునా? సో సక్సెస్ కోసం ఒక బలమైన నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే వెస్టీజ్ అనేది ఆల్రెడీ ఉన్న బిజినెస్. ఆల్రెడీ మనకి చాలా మంది చూస్తున్నాము. జస్ట్ హౌస్ వైఫ్‌గా వచ్చి లక్షలు సంపాదిస్తున్నారు. కూరగాయలు అమ్ముకుంటూ వచ్చేసి లక్షలు సంపాదిస్తున్నారు. కెరియర్‌గా ఎంచుకొని సో మనకు ఆల్రెడీ కొన్ని అంటే చనిపోయిన కూడా 3 జనరేషన్ ప్లాన్ అనేసి జరుగుతా ఉన్నాయి. సో మనం రెగ్యులర్‌గా ఎక్కడ చూస్తున్నాం ఇవన్నీ అంటే గ్రూప్‌లలో చూస్తున్నాం. కదా! సో మరి దీన్ని మీరు కెరియర్ ఎంచుకోండి ఫ్రెండ్స్ సింపుల్‌గా. ఎగ్జాంపుల్ 'సచిన్ టెండూల్కర్'. నేను చాలా ప్రజెంట్‌గా చెప్పాను 'సచిన్ టెండూల్కర్'. సో అతను క్రికెట్‌ని కెరియర్‌గా ఎంచుకున్నాడు. ఇదే నా కెరియర్. సో ఇప్పుడు మీరు కూడా సక్సెస్ అవ్వడం కోసం ఫ్రెండ్స్. సక్సెస్ అవ్వడం కోసం బాగా వినండి. మీరు కెరియర్ ఎంచుకోండి. ఫిక్స్ అవ్వండి. ఇది నా కెరియర్. వెస్టీజ్ ఇస్ నా కెరియర్.
ఓకే, ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్ అంటే వెస్టిజ్ నీ కెరియర్ ఎంచుకున్నప్పుడు నీకు ఎటువంటి అపోహలు రావు. ఎందుకు ఎందుకు కెరియర్ ఎందుకు ఎంచుకోమనంటే, సో మన తర్వాత జనరేషన్ కూడా సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో కాబట్టి మన కెరియర్ కోసం, మన సక్సెస్ కోసం కెరియర్ ఎంచుకోండి వెస్టిజ్ ని. సో అదేవిధంగా సో చూడండి ఎందుకు ఎంచుకోమంటున్నా అంటే, కంపెనీ ఎండీస్ మనకి చాలా గొప్ప కంపెనీ మన చేతిలో పెట్టారు. సో ఆర్థికంగా ఎదగడానికి మన చేతుల్లోనే ఉంది, ఇక వాళ్ళ చేతుల్లో లేదు. వాళ్ళు ఆల్రెడీ ఒక సక్సెస్ దారి చూపించేసి మన చేతిలో పెట్టారు. ఓకే, సో ఇది మన కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే, ఇక్కడ ఆ సక్సెస్ కోసం బలమైన నిర్ణయంలో కెరియర్ ఎంచుకోవాలి. ఆ కెరియర్ ఎంచుకోవాలంటే కంపెనీ గురించి కూడా తెలుసుకోవాలి. ఎండీస్ ఎవరు, కంపెనీ ఏంటి అనేది. సో వీళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కంపెనీ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. సో మరి వీళ్ళంటూ మనకంటూ ఒక గొప్ప కంపెనీ మన చేతిలో పెట్టినప్పుడు, సో ఇది ఎవరి చేతిలో ఉంది ఫ్రెండ్స్? ఇంకా ఇప్పుడు మారాల్సింది ఎవరు? ఇంకా కావాల్సింది మన బలమే కదా. సో మనం దీన్ని సీరియస్ తీసుకుందాం ఫ్రెండ్స్. బాగా వినండి. వెస్టిజ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, సక్సెస్ కోసం బలమైన నిర్ణయంలో వెస్టిజ్ ని కెరియర్ గా ఎంచుకుందాం. ఎస్ ఆర్ నో? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఎవరైతే సక్సెస్ కెరియర్ గా ఎంచుకుంటున్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. ఓకే, రైట్. ఒక సామాన్యంగా ఉన్న వ్యక్తి అసామాన్యంగా మారాలంటే, ఆర్థిక స్వాతంత్రం పొందాలంటే, సో ఇంతకు మించిన అవకాశం అనేది లేదు. సో ఇది మనకు అన్ని తెలుసు, రైట్. సో మరి నేను ఆర్థికంగా స్వాతంత్రం పొందడం కోసం వెస్టిజ్ వ్యాపారం సీరియస్ తీసుకుంటాను. ఫిక్స్ అవ్వండి. నేను ఆర్థిక స్వాతంత్రం, డబ్బు పరంగా స్వాతంత్రం పొందడానికి, అంటే డబ్బు పరంగా మనం ఎటువంటి లోటు లేకుండా వెస్టిజ్ వ్యాపారాన్ని సీరియస్ గా తీసుకుందాము. ఓకే, మనసు పెట్టి, టైం పెట్టి 1 సంవత్సరం పునాది వేసుకుందాం ఫ్రెండ్స్. 1 సంవత్సరము పునాది వేసుకుందాం. పునాది అంటే, సో స్టార్టింగ్ లో అప్లైన్ చెప్పినవి మీరు చేయక ఫెయిల్ అయిపోతుంటారు. సో అందుకోసం నేను ఎక్కడ ఒక సంవత్సరం అంటుంటాను. 1 సంవత్సరం దీన్ని పునాది వేసుకొని, 2 సంవత్సరాల్లో మనం అభివృద్ధి చేసుకొని, 3 సంవత్సరాల్లో ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోయి, ఓకే, సక్సెస్ అవుదాం. సో ఈ విధంగా 3 సంవత్సరాలు మీరు బలమైన నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఒక బలమైన నిర్ణయం అనేది మీరు తీసుకోవాలి. ఓకే, రైట్. సో మూడోది వచ్చేసి, అవరోధాలు అధిగమించే మైండ్ సెట్ ఏర్పరచుకోవాలి. ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? ఇది మీకు వింటుంటే మీకే అనిపిస్తుంటది, ఎస్ అరే నేను ఇందులో ఫేక్ ఉన్నా, ఇందులో నిజంగా లేను, సో ఇందులో నేను అంటే అబద్ధం, అంటే నా వేలో నేను రాంగ్ వేలో ఉన్నాను మీకు అనిపిస్తుంది. సో అవరోధాలు అధిగమించే మైండ్ సెట్ అంటే, సో వెస్టిజ్ అనేది స్వాతంత్ర వ్యాపారం అండి. ఇది మన వ్యాపారం. ఎవరి బలవంతము, ఎవరు ఒత్తిడి ఉండదు. ఇది మన వ్యాపారం. సో నా వ్యాపారం, సొంత వ్యాపారం. ఓకే, సో ఇది ఉద్యోగం కాదు. ఓకే, సో నెలకోసారి జీతం రాదు. అంటే మనకు నెల మొత్తం చేసి నెలకు జీతం కోసం వెయిట్ చేసేది కాదు. ఓకే, ఒకే నెలలో అద్భుతాలు జరగవు. మన చుట్టూ మనల్ని వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. డిసప్పాయింట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, సో దానికోసమే మీరు ఫస్ట్ మీ మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఇది నా సొంత వ్యాపారం. కంపెనీ గురించి తెలుసుకోండి. ఓకే, ఎందుకు చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే, మీరు చెప్పినప్పుడు చాలా మంది నో చెప్తారు. ఎందుకు? మీరు ఫస్ట్ మైండ్ సెట్ ఫిక్స్ చేసుకొని, ఓకే, మీరు ఏదైతే ఫిక్స్ అయ్యారో ఆ ఫిక్స్ అయినప్పుడు బలమైన నమ్మకం, బలమైన మాట, బలంగా మీరు వెస్టిజ్ గురించి చెప్తారు. అప్పుడు ఎవ్వరు నో అన్నారు. అయినా కొంతమంది ఫస్ట్ లో నో అయినా కూడా ఫస్ట్ నో అని అంటారు. ఓకే, సో తర్వాత కొంతమంది అబ్జర్వ్ చేస్తారు. ఎట్లా చేస్తారంటే, అబ్బా కుర్బాన్ గారు రోజు పోతున్నాడు, సో ఏదో ఇన్షర్ట్ వేసుకుంటున్నాడు, షూ వేసుకుంటున్నాడు, అంటే రెగ్యులర్ యూనిఫామ్ వేసుకుంటున్నాడు, బ్యాగ్ వేసుకుంటున్నాడు, ఎవరి మాటలు వన్ పని వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ఉంటారు కొంతమంది. సో ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే, మీరు ఒక చెప్పితే వినలేదని మీరు ఎప్పుడే డిసప్పాయింట్ కావద్దు. మీ మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోండి. ఒక నో చెప్పిరనేసి మీరు వెనక్కి తగ్గొద్దు. ఓకే, మీరు కంటిన్యూ రన్ అవుతుంటే, సరే నేను నో చెప్పినా కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నాడు ఏంటని కొంచెం అబ్జర్వేషన్ లో ఉంటాడు అతను. ఓకే, సో అబ్జర్వేషన్ లో ఉంటాడు. కాబట్టి మీరు ఎక్కడ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నో చెప్తే మీరు డిసప్పాయింట్ కాకూడదు. ఎస్, అదే విధంగా ఫైనల్ గా ఫస్ట్ నో చెప్పిండు, తర్వాత ఏం చేసిండు, అరే ఏం చేస్తుండు ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తుండు చూస్తూ ఫైనల్ గా సో అబ్జర్వ్ చేసేసి, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, చాలా బాగా కష్టపడతావు, మన పూర్తి తర్వాత వాళ్ళు ఎందుకు కష్టపడతలేరు, నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు, నువ్వు బాగా కష్టపడుతున్నావు ఏంటి అని మనల్ని తర్వాత పొగిడే వాళ్ళే ఉంటారు.
ఓకే. సో కాబట్టి మీరు ఎటువంటి సిచ్యువేషన్ లో నో చెప్పినా కూడా మీరు వెనక్కి తగ్గకూడదు. ఓకే. సో రైట్. సో తర్వాత ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడం కోసం ఈ మైండ్ సెట్ ఫ్రీగా టెన్షన్ లేకుండా ఉండాలంటే ఫస్ట్ మీ ఫ్యామిలీకి ఒక అవగాహన ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీలో ఒక అవగాహన ఇవ్వండి. వెస్టిజ్ యొక్క గొప్పతనం ఏంటి? వెస్టిజ్ యొక్క గొప్పతనం తెలుసుకోవడం కోసం మీకు అవగాహన ఇవ్వడానికి రాకపోతే మీ ఫ్యామిలీని మీటింగ్స్ తీసుకురండి, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరు సక్సెస్ అవ్వడానికి వాళ్ళ సపోర్ట్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో మరి మీరు ఏవైతే ఎదురొస్తున్న సమస్యల్ని, అవరోధాలను అధిగమించే మైండ్ సెట్ మీరు చేసుకుంటే ఓకే. సో అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. మీకు ఏదైనా అయినా కూడా మీకు డిసప్పాయింట్ రూపంలో వస్తే మీ మెంటర్స్ అప్లయన్స్ గాని, మెంటర్స్ దగ్గర గాని కూర్చొని అంటే వాళ్ళ దగ్గర కూర్చొని సలహా తీసుకోవాలి. ఇది ఇలా సార్, ఇది ఇలా అనేసి వాళ్ళ దగ్గర కూర్చొని సలహా తీసుకోవాలి. ఏదైనా అప్లైన్ సలహా ప్రకారం చేయండి. అప్లైన్ ఓకే. పర్చేజ్ చేసి వదిలేసిన వాళ్ళు అప్లైన్ కారు. ఓకే. మీ యాక్టివ్ అప్లైన్ సలహా తీసుకొని వాళ్ళ అడుగు జాడల్లో నడవండి. వాళ్ళ సలహా ప్రకారం వాళ్ళు ఏది చెప్తే చేయండి ఫ్రెండ్స్. దయచేసి వాళ్ళు ఏది చెప్తే చేయండి. ఓకే. సో అలా చేస్తే మనకు ఏదైతే మనకు అడ్డంకులు వస్తాయి కదా, సో ఆ అవరోధాలు ఉంటాయి కదా, ఆ అవరోధాలను అధిగమించే మైండ్ సెట్ మనకు ఏర్పడుతుంది. ఎక్కడ? అప్లైన్ దగ్గర కూర్చున్నప్పుడు. ఓకే. ఎస్. మరి మీ ఫ్యామిలీ కూడా మీరు వినిపించారు. వినిపించినప్పుడుగా సో అప్పుడు కూడా వాళ్ళకి ఏమొస్తుందంటే, అరే మా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేస్తుంది. ఎవరు విన్నా వినకపోయినా నేను చెయ్యాలి అనే ఒక ఆలోచన అనేది వస్తుంది. ఓకే. ఎస్. అదే విధంగా ఫోర్త్ వన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వెస్టేజ్ బిజినెస్ ని సిస్టమ్ లో నిర్మించాలి. ఒక సిస్టమ్ ప్రకారంగా చేయాలి బిజినెస్. ఎలా పడితే అలా చేస్తే బిజినెస్ లో సక్సెస్ రాదు. ఇది పెద్దవాళ్ళు చెప్పే మాటనే. ఓకే. సో మరి ఇక్కడ చూడండి, ఎందుకు ఈ సిస్టమ్ ప్రకారంగా చేయమంటున్నారంటే కంపెనీ ఆల్రెడీ మీ సిస్టమ్ లో ఉండండి. ఫస్ట్ పాయింట్ అదే చెప్తుంది. ఓకే. 7 డూస్ 7 డోంట్స్ అని చెప్తుంది కంపెనీ. ఓకే. సో ఎందుకంటే అనుభవంతో కంపెనీ ఇది చేస్తే ఇలా సక్సెస్ అవుతారని చెప్తుంది. మీ అప్లైన్ కావచ్చు ఒక అనుభవంతో చెప్తారు. కాబట్టి వెస్టీజ్ ఎప్పుడు సిస్టమ్ ప్రకారంగా వెళ్ళండి ఫ్రెండ్స్. సిస్టమ్ ప్రకారంగా వెళుతూ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళని నిర్మించండి. ఓకే. సో ఆ సిస్టమ్ ఏంటి? వెస్టీజ్ సిస్టమ్ అంటే మీకు సిఎన్టీస్ అని జరుగుతూ ఉంటాయి. సో అక్కడ కంపెనీ ట్రైనర్స్ వచ్చి చెప్తా ఉంటారు. అంటే అక్కడ కంపెనీ యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. వెస్టీజ్ సిస్టమ్ అంటే ఏంటి మనకు తెలుస్తుంది. విఐపిలో 7 డోంట్స్ 7 డోంట్స్ చెప్తారు. అంటే వెస్టేజ్ లో 7 చేయకూడని పనులు ఉంటాయి, 7 చేయాల్సిన పనులు ఉంటాయి. విఐపిలో అవి తెలుస్తుంది. సిఎన్టీలో ప్రొడక్ట్ గురించి తెలుస్తుంది, కంపెనీ గురించి తెలుస్తుంది. సో విఎల్సీలో ఏమవుతుంది? లీడర్ గా ఎదగడానికి కావాల్సిన క్వాలిటీస్ వస్తాయి. ప్లస్ విఏఎఫ్ కావచ్చు, హెల్త్ కేర్ వర్క్ షాప్స్ కావచ్చు, ఇవన్నీ మనము అటెండ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు వెస్టేజ్ జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ ఏది మిస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక సిస్టమ్. మీరు సిఎన్టీకి అటెండ్ అవ్వలే, విఏపీకి అటెండ్ అవ్వలే, విఎల్సీకి అటెండ్ అవ్వలే, దేనికి అటెండ్ అవుతలేరు. అటెండ్ అవ్వకపోతే మీరు సిస్టంలో ఉన్నట్ట కాదు. రేపు మీటింగ్ ఎవరి కోసం పెడతారు? మన కోసం కదా. ఎస్. అంటే ఇక్కడ మనం ప్రతి ఒక్క మీటింగ్ లో అటెండ్ అవ్వాలి. సో ఎందుకు అంటే దాని ద్వారా మనకు చాలా రకమైన సబ్జెక్ట్ వస్తుంది. సో సిస్టమ్ లో ఎలా ఉండాలనే ఆలోచన కూడా మనకు దీని ద్వారా తెలుస్తుంది. ఎస్. అదే విధంగా మీ బిజినెస్ కోసం సపోర్ట్ చేసే యాక్టివ్ అప్లైతో టైం గడపండి. మీ ఒక్క నిమిషం ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఓకే. సో ఈ బిజినెస్ లో సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరు ఉంటారంటే అప్లైన్ కావచ్చు, యాక్టివ్ అప్లైన్ కావచ్చు. సో ఎవరైతే యాక్టివ్ అప్లైన్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చొని ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. నేను ఎలా టైం స్పెండ్ చేస్తానో చూస్తాను అనుకుంటా. ఓకే. సో ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఆలోచనతోటి, ఒక మంచి నైపుణ్యాలు కలిసి మీ సక్సెస్ ని కోరుకుంటారు. ఓకే. మీ అప్లైన్ మీ సక్సెస్ ని కోరుకుంటారు. ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళు ఒక అప్లైన్ ఎంచుకోండి. సో వాళ్ళని ఒక మెంటర్ గా ఎంచుకోండి. ఓకే. సో అప్లైన్ సలహాలు సూచనలతో బిజినెస్ చేస్తే మనకు ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉంటాయి. అప్లైన్ సలహాలు తీసుకొని
బిజినెస్ చేస్తే మన ఫెయిల్యూర్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఎందుకు అంటే వాళ్ళకి చాలా అనుభవం ఉంటది. వాళ్ళకున్న అనుభవంతోనే మీకు సూచనలనేది ఇస్తారు. అప్లైన్ చేయవద్దన్న పని చేయకూడదు. దయచేసి నేను చెప్తున్నా ఫ్రెండ్స్, అందరికీ చెప్తున్నా. నేను మళ్ళీ అది నేనే పెట్టాను. ఆడ దయచేసి అని లేదు. బట్ నేనే పెట్టాను. అప్లైన్ చేయవద్దు అన్న పనులు చేయకూడదు దయచేసి. ఓకే. సో అప్లైన్ చెప్పినవి మాత్రము చేయండి. సో ఎందుకంటే అతను ఇలా చేస్తే సక్సెస్ అవుతుందని చెప్తాడు. మీ సక్సెస్ కోరుకుంటాడు. ఎందుకంటే మీ సక్సెస్‌లతో అతనికి సక్సెస్ ఉంటుంది. మీ సక్సెస్ లోనే అతనికి సక్సెస్ ఉంటుంది. యెస్. అదే విధంగా సో మీ డబ్బు గూడా వృధా కాకుండా చేస్తారు. నేను చాలా మందికి చెప్తుంటాను. సో టిఫిన్ బాక్స్ కట్టుకోండి. అనవసరంగా ఎందుకు తిరుగుతున్నావు? చిన్నదానికి పెద్దదానికి ఎందుకు తిరుగుతున్నావు? ఇలా సిస్టమ్ ప్రకారం చేసుకుంటెళ్ళు. ఒక స్ట్రక్చర్ ప్రకారం చేసుకుంటెళ్ళు చెప్తా ఉంటాను. సో మనం ఎప్పుడైనా సరే సిస్టమ్‌లో ఉండాలి. యెస్. మరి ఈ బిజినెస్ ఎవరిదండి? ఈ బిజినెస్ ఎవరిది? ఒకసారి చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. ఈ బిజినెస్ ఎవరిది? సో మొన్న ఒక ప్రెజెంటేషన్‌కి వచ్చింది. కాశీనాథ్ సార్ వరకు అన్నారు. సో ఈ బిజినెస్ ఎవరిదండి? రెస్పాండ్ అవ్వండి. నాది. ఓకే. నాది. సో ఇక్కడ ఎవరు నాది అనుకుంటున్నారో వాళ్ళు బిజినెస్ లో ఉంటారు. సో వాళ్ళు ఒక టీమ్ కూడా గైడ్ చేశారు ఫ్రెండ్స్. ఓకే. సో ఈ బిజినెస్ అనేది సింపుల్ చెప్పాలంటే మీరు ఒక షాప్ పెట్టారు. ఇచ్చారు చూడండి ఇక్కడ. మీరు సొంత షాప్ కి ఓనర్. సో అని మరి అన్ని బాధ్యతలు మీరు తీసుకుంటారా లేదా? వెస్టీజ్ ని కూడా అట్లే భావించాలి. దయచేసి చెప్తున్నా ఫ్రెండ్స్. వెస్టీజ్ లో మీరు బాధ్యత తీసుకోండి ఫస్ట్. మీ దానికి మీ బిజినెస్ మీరు ఓనర్ ఫిక్స్. ఇది నీ బిజినెస్. ఇది నా బిజినెస్. ఇప్పుడు నేను నా బిజినెస్ అని తీసుకుంటున్నాను కాబట్టే నాకు పైనోళ్ళు జూమ్ పర్చేజ్ చేయమని చెప్పలే. పైనోళ్ళు నాకు మీటింగ్‌లు పెట్టమని చెప్పలే. ఓకే. ఇది నేను నా టీమ్ కు కావాల్సింది ఏంటి? ఇప్పుడు నా ఫ్యామిలీ ఒక బాధ్యత ఏంటి? మీరంతా నా ఫ్యామిలీ. సో మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాదే. ఏదైనా బయట బిజినెస్ చూసుకున్నా దాంట్లో మీరే ఉన్నారు. కిరాణా షాప్ పెట్టారు. అది ఎవరు చూసుకుంటారు? మీరే కదా చూసుకోవాల్సింది. యెస్. ఒక మీరు సింపుల్ ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్న 43 మెంబర్స్ ఫిక్స్ అవ్వండి. ఈ బిజినెస్ నాది. ఈ బిజినెస్ నాది. అప్లైన్‌ది కాదు. ఓకే. సో అప్లైన్‌ది కాదు. బిజినెస్ ఎవరిది? నాది. ఇక్కడ ఇచ్చాను కూడా అప్లైన్ నాలెడ్జ్ ఇచ్చే వ్యక్తి మాత్రమే. మీకు నాలెడ్జ్ ఇస్తూ, మీకు బిజినెస్‌లో ఎట్లా ముందుకెళ్ళాలి ఒక అవగాహన కల్పిస్తూ, మీకెప్పుడు తోడుగా ఉంటాడు అప్లైన్. మీకెప్పుడు తోడుగా ఉండే వ్యక్తి. అంతేకాని పని చేసి పెట్టే వ్యక్తి కాదు. నా కింద ఇద్దరు ఏమని అంటారు కొంతమంది. మీ కింద టీమ్‌నేసే వ్యక్తి కాదు. ఓకే. మీకు స్టాక్ తీసుకొచ్చి ఇచ్చే వ్యక్తి కాదు. సో అయినా మనోళ్ళు ఇస్తాం. ఎందుకు? నాది అనుకుంటున్నారు కాబట్టి. అప్లైన్ అనుకుంటున్నారు. సో మరి టీమ్ డౌన్‌లైన్ ఎందుకు అనుకోవట్లా? ఒక్కరిద్దరు పర్చేజ్ చేయడానికి వచ్చినప్పుడు ఎందుకు ఫస్ట్ ఎళ్లి ఇప్పించట్లేదు? సో దయచేసి బిజినెస్ నాది అనుకోండి ఒకసారి. అనుకోని ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ బిజినెస్ నాది అనుకోండి. ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఆలోచించుకోండి. అప్పుడు ఇప్పుడు మేము ఫోన్ చేసి జూమ్‌లో యాడ్ అవ్వండి. మేము ఫోన్ చేసి మీటింగ్ టికెట్స్ ఇవ్వండి. సో మేము ఫోన్ చేసి పీవీజీ సెల్ఫ్ పీవీ చేయండి. మేము ఫోన్ చేసి సీఎన్సీ చేయండి. మేము ఫోన్ చేసి ఇలా ప్రతి ఒక్కటి రావండి. మీరు ఎప్పుడైతే బాధ్యత తీసుకుంటారో మీది మీ బిజినెస్ సింపుల్. మీ బిజినెస్ కాబట్టి మీరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. మీరు సక్సెస్ అవ్వకుంటే నాలుగో పాయింట్ ఇంపార్టెంట్ సిస్టమ్‌లో ఉండండి. ఐదో పాయింట్ కూడా బాధ్యత తీసుకోండి ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి బాధ్యత తీసుకోండి. యెస్. నా అప్లైన్ ప్రతిసారి నేను ఎందుకు ఫోన్ చేయించుకోవాలి? నా టీమ్‌తో నేను మాట్లాడాలి అని ఇలా ఫిక్స్ అవ్వండి. ఓకే. కొత్త వాళ్ళు ఉన్నారు కదా! సో ఇలా ఫిక్స్ అవ్వండి. చాలా చాలా బాగుంటది బిజినెస్. ఓకే. రైట్. సో ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే పైనోళ్ళు చేస్తే పైనోళ్ళకి వచ్చే బిజినెస్ తప్ప మీకు రాదు. మీరు చేస్తే మీకు వచ్చేస్తది బిజినెస్. ఓకే. సో అప్లైన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు పరిచయం చేసిన వాళ్ళు కావచ్చు, మీ సిస్టమ్‌లో ఉన్న యాక్టివ్ అప్లైన్ కావచ్చు. సో అతను మీతో మంచిగా ఉంటే గుడ్. మంచిగా లేకపోతే వెరీ గుడ్. ఎందుకంటే మీలోని పూర్తి సామర్థ్యాన్ని గుర్తించడానికి సో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఫ్రెండ్స్ అమ్మా నాన్న లేకపోతేనే ఇంటి బాధ్యతల మీద పడితేనే అంటే ఫ్యామిలీని గడపాలంటే ఏంటి అనేది అంటే ఏదైనా మనకు బాధ్యత మీద పడతది. అప్పుడు మనకు వర్క్ ఎక్కువొస్తది. ఎగ్జాంపుల్ రాజేష్ సార్ అతనికి అప్లైన్ లేడండి. అప్లైన్ ఎక్కడో కర్ణాటకలో ఉంటాడు. అయినా పవర్ అకాడమీ అని ఒక అసోసియేషన్ క్రియేట్ చేసి
ఓకే. సో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిండు. ఇప్పుడు నా విషయం చెప్తున్నా. మీరు ఎలా అనుకున్నా ఇది హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు అప్‌లైన్ లేనందువల్లే నేను ఇంత సక్సెస్ అయినామేమో అనుకుంటున్నా. మరి ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ ఎందుకు అనుకోవట్లా? సో దయచేసి ఈ రోజు నుంచైనా మార్చుకోండి ఫ్రెండ్స్. మీరు బిజినెస్‌కి ఓనర్. ఎందుకు? మీలో ఉన్న బలాలు బయటపడాలి. సో మీలో ఉన్న సామర్థ్యం మీద మీకు తెలుస్తది. ఒకరి మీద ఆధారపడితే మీ బలం మీకు తెలియదు. నిజంగా చెప్తున్నా ఇది నాకు చాలా ఇష్టం. ఓకే. సో కాబట్టి ఇప్పుడైనా సరే ఇంకెవరి మీద ఆధారపడకూడదు. సో అన్ని విషయాల్లో మీరు సానుకూలంగా అంటే అన్ని విషయాల్ని అప్లైన్ ఏదైనా తెలిసి తెలియక ఏం లేదు. అంటే అప్లైన్ మంచిగా చేసినప్పుడు మంచి గాని, చెడ్డ చేసినప్పుడు చెడు గాని ఏలెత్తి చూపియకూడదు. అంటే అప్లైన్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఓకే. సపోర్ట్ ఇవ్వకపోతే అబ్బా! మా అప్లైన్ నాకు సపోర్ట్ చేయలే. ఇట్లా వద్దండి. ప్రతి విషయంలో మంచిగా ఉండండి. అప్లైన్ తోటి ప్రతి విషయంలో మంచిగా ఉండండి. మీ టీమ్ వాళ్ళతో కూడా మంచిగా ఉండండి. వాళ్ళు పని చేయలే. వాళ్ళు ఊకే ఫోన్ చేసి అంటే అప్లైన్ తోటి డౌన్‌లైన్ గురించి చెడుగా చెప్పకూడదు. ఫ్రెండ్స్ బాగా వినండి. ఎప్పుడైనా సరే మీరు మధ్యలో ఉంటారు కదా! మన టీమ్ మెంబర్ గురించి మనం అప్లైన్‌కి చెడుగా చెప్పకూడదు. అంటే జరిగిన విషయం ఇది జరిగిందని చెప్పండి. అంతేగాని మనం గింత జరుగుతదని ఇంత చేసి చూపియకూడదు. మీ టీమ్‌ని మీరు యేసుకుంటే మీ పిల్లలకి మీరు మోసం చేసినట్టే ఫ్రెండ్స్. మీ పిల్లలను మీ టీమ్ మెంబర్స్‌ని మీరు వేలెత్తి చూపిస్తే అంటే మీ పిల్లలని మీరు చూపించినప్పుడు పక్కోడు ఎందుకు చూపియడింగా? సో దయచేసి మీ టీమ్ మెంబర్స్ గురించి చెడు అనేది ఎక్కడ చెప్పకూడదు. సో ఓన్లీ మీ అప్‌లైన్. ఓన్లీ మీ అప్‌లైన్. అక్కడ ఇక్కడ మీ టీమ్ మెంబర్స్ గురించి చేస్తే నా గురించి మా అప్‌లైన్ ఇట్లా చేసిండనేసి వాళ్ళు మీతో మాట్లాడడం బంద్ చేస్తారు. మీతో మూవ్ అవ్వడం బంద్ చేసి టోటల్‌గా పక్క ఛానెల్‌లోకెళ్ళొచ్చు. లేదా పైకెళ్ళొచ్చు. ఓకే. దయచేసి ఇక్కడ మీరు అన్ని విషయాల్లో సానుకూలంగా ఉంటూ సో ఎవరైతే ప్రతిదాన్ని ఫ్రీగా, సానుకూలంగా సరే ఆలోచించేసి ఏది మంచి చెడు తీసుకొని అది సరే వాళ్ళ పరిస్థితులు బట్టి మనం మాట్లాడుకుంటామో వాళ్ళకు ఉండే మంచి అలవాటండి. అంటే ఏం అలవాటంటే విజేతలకు ఉండేది ఒక మంచి అలవాటు. ఓకే. సో మరి మీ టీమ్ పట్ల మీరు ఇక నుంచి ఈ రోజు నుంచి ప్రెజెంటేషన్ తీసుకున్న తర్వాత మీరు బాధ్యత తీసుకోండి. అప్‌లైన్ తోటి ప్రతిసారి ఫోన్ చేయించుకోవద్దు. అసిస్టెంట్ డైరెక్టర్స్ ముఖ్యంగా ఉండండి. ఓకే. సో అదే విధంగా రెగ్యులర్‌గా సపోర్ట్ చేస్తుండండి. టీమ్ మెంబర్స్‌కి ఉత్సాహపరచండి. మంచి పని చేసిర్రు. సూపర్. చెప్పండి. సూపర్ అని చెప్పండి. మంచి విషయం. కొత్త వాళ్ళు ప్రోత్సహించాలి. మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి. ఓకే. సో ఏం సమస్య వచ్చినా మీ అప్‌లైన్ తోటి మాట్లాడండి. దానివల్ల ఏం సమస్య వచ్చినా ఆల్‌మోస్ట్ మీరు గైడ్ చేసి చూడండి. ప్రతిదీ అప్‌లైన్ దొరకదు. ఏదైనా సమస్య వచ్చింది అది మీరు గైడ్ చేయండి. మీ ప్రయత్నం ఉన్నంత వరకు మీకు వీలైనంత వరకు మీరు ప్రయత్నించండి. ఎందుకు? ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఇందులో ఏర్పడతాయి. ఇప్పుడు నేను ఆల్‌మోస్ట్ నా టీమ్ పైకి విషయాలు తీసుకెళ్ళా తెలుసా? నన్ను నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్ నిజంగా. ఆల్‌మోస్ట్ పైకి తీసుకెళ్ళను. ఏదైనా సిట్యుయేషన్స్ బాగా లేకపోతే మాత్రమే పైకి తీసుకెళ్తా. అందుకని నా టీమ్ అంటారు, "సార్ మీరు చెప్పినవి ఈరోజు ఆడొచ్చినాయి మీటింగ్‌లో. మీరు ఏదైతే జూమ్‌లో చెప్పిర్రో అవే మీటింగ్‌లో వచ్చింది. లేదా మీరు ఏదైతే కోర్ మీటింగ్‌లో చెప్పిర్రో అవే ఆడొచ్చింది" అంటారు. అంటే ప్రతి ఒక్కటి నేను బాధ్యత తీసుకుంటున్నా. నా బిజినెస్‌కి నేనే ఓనరు. ఓకే. తప్పని పరిస్థితిలో అయితేనే మీ అప్‌లైన్ దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే. రైట్. సో ఫైనల్‌గా అంటే ఇంకోటి ఉంటదండి. సో ఆ రోజే పరిపూర్ణ నాలెడ్జ్ పెంపొందించుకోవాలి. సో బిజినెస్‌కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ మంచి అవగాహన పెంచుకోవాలి ఫ్రెండ్స్. ఎలా? అసలు ఫస్ట్ డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంటి? ఇట్లా ఫటా చెప్పేసేయాలి. ఏదో బ్రాంజ్ అయినమో, సిల్వర్ అయినమో, గోల్డ్ అయినమో, స్టార్ అయినమో, డైమండ్ అయినమో, కామన్ అయినమో కాదు. డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఈ అవగాహన ఎందుకు? ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ తెలుసుకుంటే విజేత లక్షణాల్లో ఇదొకటి. డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న భవిష్యత్తు ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ గొప్పతనం ఏంటి మీరు తెలుసుకోండి. అప్పుడు తెలుసుకుంటే మీరు ఫ్యూచర్ ఇక్కడ ఉంది అని వర్క్ చేస్తారు. ఓకే. సో మరి డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనకు మీటింగ్‌లో వస్తుంది, జూమ్‌లో వస్తుంది. అంతెందుకు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సమస్య గురించి మనకు యూట్యూబ్‌లో ఉంటుంది. ఓకే. సో వెస్టిజ్‌ని బలంగా నమ్మండి. ఆ బలంగా నమ్మాలి అంటే ఫస్ట్ మీరు ఒక అవగాహన తీసుకోండి పూర్తిగా. వెస్టిజ్ అంటే ఏంటి అసలు? మొన్న కాశీనా గారు అసలు కంపెనీ గురించి ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే నిజంగా నేను కూడా చెప్పలేను. అంత అద్భుతంగా చెప్తున్నారు. ఓకే. సో ప్రొడక్ట్‌ని నమ్మండి. సో కంపెనీ ఇస్తున్న ఆదాయాల గురించి తెలుసుకోవాలి. సో స్ట్రక్చర్
స్ట్రక్చర్ గురించి తెలుసుకోండి, ఏ స్ట్రక్చర్ లో పోతే బాగుంటుందని. వెస్టిజ్ సిస్టమ్ అంటే ఏంటి? సింపుల్ 7 don'ts 7 do's. అదే వెస్టిజ్ సిస్టమ్. 7 చేయకూడని పనులు, 7 చేయవలసిన పనులు. ఇది వెస్టిజ్ సిస్టమ్. హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలి? హోమ్ మీటింగ్ కూడా ఎట్లా చేయాలి? సో ఇదేంటంటే ఈ సబ్జెక్ట్ తీసుకోవడం, ఈ నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా మనము సక్సెస్ అవ్వడానికి, ఓకే, ఇదొక పాయింట్. డౌట్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి? నేను చాలా మంది చెప్తుంటా, మీకు డౌట్స్ వస్తే నాకు ఫోన్ చేయి, వాళ్ళ ముందు వీడియో లౌడ్ స్పీకర్ పెట్టి కాల్ చేయని చెప్తుంటా. ఓకే, ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఏర్పరచుకోవాలి? సో చాలా మంది ఈ రోజు ఈ మధ్యలో ప్రజెంటేషన్ చాలా మంది స్కిల్స్ ఏర్పరచుకుంటున్నారు జూమ్ ద్వారా. సూపర్, వాళ్ళందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్. ఎలా ఏర్పరచుకోవాలి? అప్పుల దగ్గర కూర్చోండి, మీటింగ్స్ వింటుండండి. ఎక్కువ మీటింగ్స్ వినాలి ఫ్రెండ్స్. అది జూమ్ కావచ్చు, సెమినార్ కావచ్చు, పెద్ద మీటింగ్, ఎక్కువ మీటింగ్ వింటే సో ఈసారి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఆ సారి అట్లా మాట్లాడుతున్నాడు, ఈసారి ఇలా మాట్లాడుతున్నాడు, మనకు కావాల్సిన లక్షణాలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అక్కడ. సో మనం ప్రజెంట్ ఎట్లా చేయాలని మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఇలా ప్రతి విషయంలో అవగాహన పెంచుకోండి. ఓకే, మరి ఈ అవగాహన, సో సబ్జెక్ట్ ఉండాలి అంటే, సబ్జెక్టు రావాలి అంటే, సో ఇక్కడ పరిపూర్ణ నాలెడ్జ్ పెంపొందించుకోవాలంటే రెగ్యులర్ గా పని చేయడం ద్వారా మీకు చాలా ప్రాక్టికల్ అనుభవం వచ్చి, సో మంచి నైపుణ్యం వచ్చేస్తుంది. దయచేసి నేను కోరుకుంటుంది ఒకటే ఫ్రెండ్స్, రెగ్యులర్ వర్క్ లో ఉండండి. నాకు నచ్చినప్పుడు చేసి అది రాదు, మీ సక్సెస్ రాదు, సంవత్సరాలు గడిచిపోతాయి. నేను ఎన్ని సంవత్సరాలు అయింది నేను వచ్చి నాకు సక్సెస్ వస్తలేదు అనుకుంటారు. రెగ్యులర్ వర్క్ పిచ్చి ఉండాలి, పిచ్చి ఎక్కాలి. సో అవతల చూస్తే ఏమైంది వీళ్ళకి ఇంత పిచ్చి ఎక్కి నాటు ఉండాలి తెలుసా? స్టేటస్లు పెట్టాలి, ప్రతి ఒక్కటి ఇట్లా మార్పు రోగుతుండాలి. నేను గ్రూప్ లో ఆల్రెడీ, సో రేపు మీటింగ్ జరిగే మీటింగ్ వచ్చి ఇన్ని టికెట్స్ బుకింగ్ కాంపిటీ అని పెట్టేసిన, నేను స్టేటస్ పెట్టాను. నా స్టేటస్ చూసారా? మరి మీరు ఎందుకు పెట్టుకోవట్లా? ఏదో ఒకరిద్దరు పెట్టారు అంతే. ఇప్పుడు గ్రూప్ లో వచ్చింది కూడా మనం పెట్టుకోవట్లా. ఓకే, ఎందుకు అంటే ప్రతి ఒక్కటి రెగ్యులర్ ఉండాలి ఫ్రెండ్స్. ఏదైనా సరే సింపుల్ చెప్పాలంటే, ఏ వర్క్ చేసినా, బయట బిజినెస్ చేసినా, బయట జాబ్ చేసినా, రెగ్యులర్ గా మనం జాబ్ లో ఉంటేనే అందులో సీనియర్ అవుతాము. అందులో మనకు కావాల్సింది సీనియర్ గా అన్ని తెలిసి తర్వాత ఈజీగా మీ కింద ఒక టీం వచ్చేటట్టు చేస్తారు. అంటే వాళ్ళకి లీడర్ గా మిమ్మల్ని పెడతారు. ఎందులో అయినా రెగ్యులర్ వర్క్ లో ఉన్న ఫ్రెండ్స్ దయచేసి మార్చుకోండి. ఈ లక్షణాలు ఎందుకు చెప్పారంటే ఇది కూడా మీరు మార్చుకోవాలి. రెగ్యులర్ వర్క్ లోకి రండి, రెగ్యులర్ వర్క్ లోకి రండి. సో ఎందుకు? మీ సక్సెస్ కోసమే. ఎందుకంటే మీరు ఒక మంచి నైపుణ్యం వచ్చేసి మంచి రెగ్యులర్ గా వినేసి ఇవన్నీ స్కిల్స్ తెలుసుకున్నారు, కంపెనీ గురించి తెలుసుకున్నారు, తర్వాత మీరు డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకున్నారు, వెస్టేజ్ గురించి తెలుసుకున్నారు, మీరు మాట్లాడుతున్నారు, ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఇంకా తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపుతారండి? తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపుతారు చెప్పండి? సో ఇక చూడండి, ఇచ్చాను మీకు తిరుగుండదు మిత్రమా. ఇక ఆ దున్నుకుపోతారంటారు మన భాషలో అయితే, దున్నుకుపోతారు ఇక, ఎక్కడ ఆగేదే లేదు. సో కాబట్టి ప్రతి మీటింగ్ లో అటెండ్ అవ్వండి, ప్రతి ఒక్క దాంట్లో యాక్టివ్ గా ఉండండి. రెగ్యులర్ గా మనకు కనిపించాలి, రెగ్యులర్ గా మనం కనిపించాలి. గ్రూప్లలో ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి? ఏదో ఒకరిద్దరు కనిపిస్తున్నారు. ఓకే, సో ఇది నీ బిజినెస్. ఓకే, ఇది నీ బిజినెస్, రైట్? సో ఫైనల్ పాయింట్ వచ్చేసి, సో ఒక ప్రణాళిక. ఇప్పుడు నేను చెప్తున్నా, డిసెంబర్ కెల్లా ₹1,00,000 టచ్ చేయాలి ఫిక్స్. ఓకే, సో స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఎవరైతే స్టార్టింగ్ లో వచ్చిన ఉన్నారో, మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక 3 నుంచి 6 నెలల్లో మంచి అవగాహన తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఆ 6 నెలల లోపు ఒక లక్ష్యం పెట్టుకోవాలి. సో ఏం తెచ్చుకోవాలి? ఒక టైటిల్ ఉండాలి. సో ఎల్ఓబి ఎన్ని రీచ్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఎల్ఓబి అంటే మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఎల్ఓబి ఛానల్స్ ఎన్ని ఉండాలి ఇక్కడ నుంచి. ఓకే, సో డబ్బు ఈ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఇక 3 నుంచి 6 నెలల లోపు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఇంకా డబ్బుని ఎంత సంపాదించాలి, ఇందాక వచ్చింది కార్ ఎంత తీసుకోవాలి, సో డ్రీమ్ హౌస్ ఎప్పుడు తీసుకోవాలి, ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అదేంటి? అది డ్రీము. ఇందాక చూపించి ఇవే పిక్చర్ ఏంటి? అది ఒక డ్రీము. ఇప్పుడు మీకు డబ్బు ఎంత కావాలి? ఓకే, సో టైటిల్ ఎంత ఉండాలి, టైటిల్ ఏ టైటిల్ ఉండాలి, సో ఏ కార్ కావాలి, అది ఎప్పుడు కావాలి, ఇల్లు కట్టాలి, ఎంత డబ్బులతో కట్టాలి, అది ఎప్పుడు కట్టాలి. ఎస్, ఈ రోజు మీరు మీటింగ్ విన్నట్టయితే, ఈ రోజు మీరు మీటింగ్ ఉపయోగించినట్టయితే, సో నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మళ్ళీ ఒక ట్రిప్ ఉంటుంది. ఆ ట్రిప్ వరకు నేను రావాలి అంటే నేను ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయాలి. లక్ష్యం లేకనే మనము ఇక్కడే, అంటే ఒక టార్గెట్ పెట్టుకుని పని చేయట్లేదు ఫ్రెండ్స్. డ్రీమ్ లేదు, ఒక
టార్గెట్ లేదు. ఏదో నచ్చినప్పుడు చేద్దాం, లేదు చూసినప్పుడు చేసినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నాం. ఓకే. సో దీని ద్వారా మనం వెనుకబడిపోతున్నాం. ఒక లక్ష్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఒక్కొక్క లక్ష్యం ఏర్పరచుకొని, సో అంటే ఒక్కొక్క దాని గురించి మీరు కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఫారెన్ ట్రిప్ కావచ్చు, ఇలా ఒక్కొక్కటి ఒక ఆలోచన తీసుకొని అప్పుడు మీ మెంటర్ సహాయంతో ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నా అనేసి పక్కా ప్లాన్. ఇదే పక్కా ప్లాన్. డిసెంబర్ కల్లా కొట్టేద్దాం. పక్కా ప్లాన్, రెగ్యులర్ వర్క్. ఇందాక చెప్పింది డిసెంబర్ కెల్లా ₹1,00,000 కొట్టాలి, పక్కేసేసాలి అంతే ఫిక్స్ గా. మరి మీరు ఎంతమంది రెడీ ఉంటారు? సో నాకు ఫీడ్‌బ్యాక్ రూపంలో కావాలి. నేనున్నా దానికి కావాల్సిన స్ట్రక్చర్ ఇవ్వడానికి. నేనున్నా దానికి కావాల్సిన టార్గెట్ పెట్టుకొని అందరం కలిసి పని చేద్దాం. రెగ్యులర్‌గా వర్క్ చేద్దాం. ఆల్రెడీ రెగ్యులర్‌గా వర్క్ చేసే వాళ్ళున్నారు. ఎందుకు? డిసెంబర్ తర్వాత ఒక 1,00,000 వచ్చిన తర్వాత ఒక్కసారి మనస్ఫూర్తిగా నిదానంగా కూర్చొని, సైలెంట్‌గా కూర్చొని జూమ్ అయిపోయిన తర్వాత నిజంగా కదా నా అకౌంట్‌లో ఒక ₹1,00,000 పడితే నా లైఫ్ ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించుకుంటున్నారా? ఆలోచించుకోవట్లా. సో నేను బ్రాంజ్ అయితే చాలు. నేను సిల్వర్ అయితే చాలు. నాకు 10 మందికి ఉంటే చాలు. ఇదే ఉంది ఆలోచన. ఉంది. అందుకని నేనేం చెప్తున్నా, డిసెంబర్ డైమండ్ డైరెక్టర్ ₹1,00,000 ఫిక్స్. డైమండ్ డైరెక్టర్ ₹1,00,000 ఫిక్స్. ఇలా లక్ష్యం పెట్టుకున్న ఫ్రెండ్స్. ఎందుకు ఇది పాసిబుల్ కాదా? ఒకసారి చార్టర్ వేసుకోవడం అని పాసిబుల్ కదా? ఎందుకు నమ్మట్లే? 4 నెలల 5 నెలలు లక్షలు తీసుకున్న లేరా? మరి మన వల్ల ఎందుకు కాదు? ఎస్. మనకంటే ఒక డ్రీమ్ లేదు, ఒక టార్గెట్ లేదు. పలానా రోజు వరకు సక్సెస్ అవ్వాలని ఒక టార్గెట్ లేదు. అదే ఒక మనల్ని వెనక్కి నెట్టేస్తుంది. సో ఇక్కడ నుంచి ఓకే, ఒక లక్ష్యాన్ని పెట్టుకుందాం. కొత్త వాళ్ళు మీరు ఒక 3 నెలలు జర్నీ చేయండి, పర్వాలేదు. అంటే మాతో పాటు జర్నీ చేసుకుంటూ మీరు ఒక 3 నెలలు నిలబడితే మీకు ఒక అనుభవం వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము చెప్పింది మీరు చేసుకుంటూ పోతే మీరు మాతో పాటు డిసెంబర్ కల్లా ₹1,00,000 కొట్టేస్తాం. నమ్మండి, నాతో కూర్చోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ ₹1,00,000 నేను క్లియర్ ఇస్తా. అవు సార్ మీరు అంటున్నారు ₹1,00,000 చేద్దాం అంటున్నారు, ఎలా పాసిబుల్? కొత్త వాళ్ళైనా పర్వాలేదు, నా దగ్గర కూర్చొని నేను మాట్లాడతాను మీతోటి. ఓకే. సో ఎస్, అదే విధంగా సో మీరు లక్ష్యం పెట్టుకుని పనిచేయాలి. ఎస్, ఫైనల్ గా ఒక కొటేషన్ చెప్తున్నాను. సో ఎప్పుడు గుర్తుంచుకో మిత్రమా, అవకాశం ఎవరిది? రెస్పాండ్ అవ్వండి. అవకాశం వచ్చింది ఎవరికి? ఈ అవకాశం ఎవరిది? ఇందాక చెప్పాను, బాధ్యత తీసుకోవాలి. ఈ అవకాశం ఎవరిది? నాది. అవకాశం ఎవరిది? నాది. డబ్బు ఎవరు కావాలి? నాకు. లక్ష్యం ఎవరు పెట్టుకోవాలి అంటే నేను. ఓకే. సో మరి 100% పని చేయాల్సింది ఎవరు? నేనే. అప్లైన్ చేయడు పని. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఇదే. అప్లైన్ చేయడు పని. ఓకే. అవకాశం నాది, నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నేను విదేశాలకు వెళ్ళాలి. ఓకే. సో ఇందుకోసం నేను 100% ఫోకస్ పెట్టాలి. సో నాకు నచ్చిన కొటేషన్, విజేతలు వదిలిపెట్టరు, వదిలిపెట్టేవారు విజేతలు కారు. విజేతలు అనే వాళ్ళు వదిలిపెట్టారు ఫ్రెండ్స్. సో వదిలిపెట్టే వాళ్ళు విజేతలు అన్నారు ఫిక్స్. వాళ్ళు ఇక చేయకపోతే ఒక ₹1,000 బిజినెస్ పెట్టుకొని చేయకపోతే 40 లక్షలు 40,000 50,000 ఐఫోన్ వాడుతున్నాము, ₹1,000 పెట్టి బిజినెస్ చేయకపోతే ఎట్టండి? 40,000 50,000 ఇప్పుడు చూస్తే ఖాళీగా తిరుగుతున్నారు, 40,000 ఫోన్లు వాడుతున్నారు. ₹1,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయకపోతే ఎట్లా? బిజినెస్ అండి మనకు కావాల్సింది. బిజినెస్ లో ఉంటేనే ఎదుగుతాము. ఓకే. సో వీరందరూ నేను చెప్పేది ఒకటే, ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేద్దాం. ఓకే. ఎస్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మా అప్లయన్స్ అండ్ మెంటర్స్. సో మరి నాకు ఈరోజు ఒక సో ప్రజెంటర్ గా తయారు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ వెల్. సో అదే విధంగా నా పేరు వచ్చేసండి, సో స్టార్టింగ్ లో పరిచయం చేసుకోలేదు, కుర్మయ్య అండి, డైమండ్ డైరెక్టర్. సో కొత్త వాళ్ళు ఉంటే, సో నా పేరు కుర్మయ్య, డైమండ్ డైరెక్టర్. సో ప్రజెంట్ నా ఇన్కమ్ వచ్చేసి 55,000 తీసుకుంటూ, సో నేనంటూ ఒక లీడ్ బై ఎగ్జాంపుల్ గా ఉన్నానండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హోస్ట్ శివ సార్. థ్యాంక్ యూ సార్, మంచి ప్రజెంటేషన్ సార్. అసలు విజేత లక్షణాలు అంటే మనం విజయం సాధించడానికి ఏమేం పాయింట్స్ అంటే ఒక 6 పాయింట్స్ మంచిగా చెప్పారు. ఒక ఎట్లా అంటే ఫస్ట్ మనం డ్రీమర్ గా ఉండాలి, ఏదో మామూలుగా కాకుండా ఒక డ్రీమ్ పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత సక్సెస్ కోసం ఒక బలమైన నిర్ణయం అంటే మనం స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోవాలని. ఇంకోటి
అదే విధంగా